ఈ రోజున మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. బాగులేని పరిస్థితి, ఇల్లు పాడైపోయిన పరిస్థితి, ఇంట్లో సమాధానం లేని పరిస్థితి, బంధువులతో గొడవలు, లేకపోతే ఆర్థికంగా కొన్ని సమస్యలు, పనులు ముందు పడకపోవడం, ఫెయిలియర్స్, అవమానాలు, ఇలా కొన్ని జరగకూడని విషయాలు నీ జీవితంలో జరిగినాయేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇక ఆ పాడైపోయిన పరిస్థితులకు నేను ఒక పరిష్కారం చూపించబోతున్నాను అంటున్నాడు. ఆయన పాడైపోయిన పరిస్థితులను చూసి పట్టనట్టుగా ఉండే దేవుడు కాదు. నీ జీవితంలో ఏ పరిస్థితి పాడైపోయిందో ఆ పాడైన పరిస్థితికి పరిష్కారమును ఖచ్చితంగా చూపించేవాడు. ఆయన పరిష్కార మార్గమును ఖచ్చితంగా చూపించేవాడు. పరిష్కరించడానికి ఒక వాక్కును కూడా నీకు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటంటే నీ కన్నులను, నీ చెవులను, మనస్సును ఆ పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు దేని మీద దృష్టి పెడుతున్నారు? మీ చెవులు ఎప్పుడు ఏం వింటున్నాయి? మీ కన్నులు ఏం చూస్తున్నాయి? మీ మనస్సులో ఏముంది? దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితిని బాగు చేయడానికి నేను ఒక పరిష్కారం చూపిస్తున్నాను. నీ కన్నులు, నీ చెవులు, నీ హృదయము దాని మీద ఫిక్స్ చేయ అంటున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం మీదనే నీ కళ్ళు ఉండాలి, దేవుని వాక్యం మీదనే నీ చెవులు ఉండాలి, దేవుని వాక్యం మీదనే నీ మనస్సు ఉండాలి. ఎందుకంటే అదే పరిష్కారం. నీ జీవితం బాగుపడాలంటే, నీ బ్రతుకు అభివృద్ధి చెందాలంటే, నీ పరిస్థితులు మారాలంటే దేవుడు అద్భుతమైన వాక్యముని ఇచ్చాడు. ఆ వాక్యము నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకోగలిగితే, ఆ వాక్యము నీ చెవులలోనికి నువ్వు పోనీయగలిగితే, ఆ వాక్యము నీ మనసులో పెట్టుకోగలిగితే, ఈ వాక్యము నిన్ను పైకి తీసుకొస్తుంది, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, సమర్థుడిగా, శక్తిమంతుడిగా తయారు చేస్తుంది, నీ ఆశలను నెరవేరుస్తుంది, నేను గొప్ప కార్యాలు సాధించే వ్యక్తిగా తయారు చేస్తుంది.